చదువుకుందాని ఇంజనీరింగ్ అయింది. అయితే నీ మొబైల్లో విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని సెర్చ్ చేసి వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. నువ్వు చూసి అందరికీ చూపించు. ఓకే అక్క. చూస్తుంటే ఆ ఆది కేశవ మా బావని క్షమించేలాగున్నాడు. అదే జరిగితే ఆ లక్ష్మిని బావని ఎప్పటికీ విడదీయలేను. మా బావని మాత్రం క్షమించేస్తే ఆ లక్ష్మిని ఈ రోజే చంపేస్తాను. ఆదికేశవ్ గారు, డబ్బున్నోళ్లకు మంచితనం ఉండటం చాలా అరుదు. అలాంటి వాళ్ళని చిన్న చిన్న సమస్యలతో దూరం చేసుకోవడం మన తప్పే అవుతుంది. అందరూ తప్పులు చేస్తారు ఆదికేశవ్ గారు, కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకుని మరోసారి తప్పు చేయకుండా సరిదిద్దుకోవడం మంచితనంగా ఉంటుంది. ఇది ఆ బాబు మొదటి తప్పుగా భావించి క్షమించేద్దాం. అన్నయ్య గారు, కనకానికి ఇకపైన ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఏమయ్యా, ఇంకా ఏంటి అలా చూస్తున్నావు? అందరూ అలా చెప్తుంటే ఇంకా ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? నాన్న, దయచేసి ఆయన్ని మన్నించు నాన్న. మాయా, ఇంకొకసారి ఇలా జరగదు. అన్నయ్య గారు, నా కొడుకును క్షమించి కనకాన్ని వాడితో పంపించమని జోలి పట్టి మిమ్మల్ని అర్థిస్తున్నాను. కనకం లేకపోతే వాడు బతకలేడు. అమ్మా, వదిలేమ్మా. ఏం చేస్తున్నావు సహస్ర నువ్వు? ఆ లక్ష్మిని చంపేయాలమ్మా. దాన్ని చంపి నువ్వు జైలుకెళ్ళి చిప్పకూడు తింటావా? అమ్మా, నీకు లక్ష్మి గురించి బావ గురించి తెలుసా? అంతా తెలుసు. నువ్విలాంటి పిచ్చి పనులు చేస్తావని నీకు చెప్పలేదు. కానీ ఆ లక్ష్మి బతుకుంటే? సహస్ర, నాకు నీకంటే ఎక్కువ కోపంగా ఉంది. కాని నీకా దేవుడు గర్భసంచి తీసేసి పెద్ద శాపం పెట్టాడు. అందుకే నేను నా కోపాన్ని పగని అణుచుకునున్నాను. ఆ లక్ష్మికి సరైన శిక్ష ఏంటో తెలుసా? దాని కడుపున నీ బిడ్డని కనేలా చేసి ఆ బిడ్డని నీ బిడ్డని చేసి అప్పుడు దాని మీద పగ తీర్చుకుంటాను. కానీ అత్తయ్య కూడా దానికే సపోర్ట్ గా ఉందమ్మా. ఎవరు దానికి సపోర్టుగా ఉన్నా సరే విహారిని నీ భర్తని చేస్తాను. ఆ యమున సంగతి ఇంటికెళ్ళాక ఎలా తేల్చుకోవాలో నాకు బాగా తెలుసు. దాని సంగతి నేను చూసుకుంటాను. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రా. నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసి నా ముందుకు వచ్చిన ఈ దుర్మార్గుణ్ణి ఆ రోజు చంపకుండా వదిలేశాను. వీడు నా కూతురికి చేసిన అన్యాయానికి ఇప్పుడు న్యాయం చేస్తాను. అయ్యో నాన్న, వద్దు నాన్న. నాన్న, ఆగండి. అయ్యో అన్నయ్య, ఒకసారి నా మాట వినండి. ఏంటండి మీ మాట వినేది? వదలు. రేయ్!
చెల్లెమ్మ ఆలోచిస్తున్నావు చెప్పు. నేను చెప్తాను మావయ్య. ఆగు నాన్నా. అవునన్నయ్య, నాకు నా మేనకోడలుంది. తన పేరు సహస్ర. తను నాకు కోడలే. తను మీ కోడలు? కంగారు పడకండి. తను నా కోడలని ఎందుకు అంటున్నానంటే, నాకు విహారి కాకుండా ఇంకొక కొడుకున్నాడు. ఓ, నీకిద్దరు కొడుకులా? ఆ, అవును. సరే గౌరీ, అవి సర్దావా? ఏంటవి? ఏంటంటావేంటే, లోపల రా చెప్తాను. అమ్మా, ఏంటమ్మా నువ్వు మావయ్యకి ఎందుకు అబద్ధం చెప్పావు? రే, 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు. మీ ప్రేమని గెలిపించి మిమ్మల్ని కలపడం కోసం నేను ఒక్క అబద్ధం ఆడాను. ఈ విషయంలో ఏ పాపం ఉన్నా అది నాదే. కాని దీనివల్ల ప్రస్తుతానికి అన్నీ చక్కబడతాయి. రేపటి రోజున అక్కడన్నీ సర్దుకోగానే ఆ రోజు నిజం చెప్దాము. నాకు చాలా భయంగా ఉందమ్మా. లక్ష్మి, నువ్వేం కంగారు పడకమ్మా. నేనన్నీ సర్దిద్దుతాను. నిన్న ఇంటికి కోడలుగానే తీసుకెళ్తాను. అమ్మా వద్దమ్మా, ఇప్పుడే ఇక్కడ ఒక తుఫాను వెలిసింది. మళ్ళీ అవతల అక్కడ మరో సంక్షోభం సృష్టించడం ఎందుకు?